వెల్కమ్ టు నిఖిలేష్ తోగరి అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పబ్లిక్ అవేర్నెస్ లీగల్ అవేర్నెస్లో భాగంగా మనం ఒక మంచి జడ్జిమెంట్ అయితే చూసుకుందాం. ఈరోజు లేటెస్ట్ జడ్జిమెంట్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ నుంచి మనకు ఒక మంచి జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఇది పబ్లిక్కి ఉపయోగపడే అవకాశం ఉంది. సో అందుకని చెప్పి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎన్సీడీఆర్సీ ఆస్క్ సర్జన్ అండ్ హాస్పిటల్ టు పే 75 lakh compensation to patient who lost leg due to medical negligence. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ సర్జన్ని మరియు హాస్పిటల్ని ఇద్దరిని కలిపి మనకు 75 lakhs రూపీస్ కంపెన్సేషన్ పేషెంట్కి ఇవ్వాల్సిందిగా దేనికోసం హూ లాస్ట్ లెగ్ ఎవరైతే కాలును కోల్పోయారో డ్యూ టు మెడికల్ నెగ్లిజెన్స్ మెడికల్ ప్రాక్టీస్లో నెగ్లిజెన్స్లో భాగంగా నిర్లక్ష్యం వహించినందుకు 75 లక్షలు ఆమెకి ఇవ్వాలి అని చెప్పి నేషనల్ డిస్ప్యూటల్ కన్జ్యూమర్ ఫోరం అనేది మనకు ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఏంటి, అసలు కేసు మూలాలు ఏంటి, ఒక కేసు యొక్క విశేషాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ రీసెంట్లీ డైరెక్టెడ్ ఏ సర్జన్ అండ్ ఏ హాస్పిటల్ టు jointly and severally pay a compensation of rupees 75 lakhs to patient who lost her leg due to negligence in surgery. ఒక సర్జరీ చేసేటప్పుడు, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క మెడికల్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ కావచ్చు, హాస్పిటల్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ఆమె కాలుని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు 75 లక్షల రూపాయలని ఆమెకు పే చేయాలి. ఎవరు? ఆ డాక్టరు మరియు ఆ హాస్పిటల్ ఇద్దరు కలిపి జాయింట్లీగా సెవరల్లీగా పే చేయాలి అని చెప్పి ఒక నేషనల్ కమిషన్ అయితే మనకి నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీఅడ్రసల్ కమిషన్ అయితే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క మరింత విషయాల్లోకి వెళ్తే ద కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ అగెనిస్ట్ డాక్టర్ అనిర్బన్ చటర్జీ అండ్ నైటింగేల్ డయాగ్నోస్టిక్ అండ్ మెడికేర్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్కతాలో ఒక డాక్టర్ అనిర్బన్ చటర్జీ మరియు నైటింగేల్ డయాగ్నోస్టిక్ మరియు మెడికల్ సెంటర్కి అగెనిస్ట్గా ఒక కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. సో ఆ కంప్లైంట్ దేని గురించి ఉంది అని అంటే ద సర్జరీ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. ఆపరేషన్ అనేది 2015లో జరిగిందట. వెన్ ద పేషెంట్ వాజ్ ఏజ్డ్ 17 years old. ఆ పేషెంట్, ఆ లేడీ పేషెంట్ 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ యొక్క సర్జరీ అనేది చేయడం జరిగింది హాస్పిటల్లో. ద ప్రొసీజర్ వాజ్ కండక్టెడ్ ఆఫ్టర్ ద పేషెంట్ డెవలప్డ్ ఏ లంప్ ఇన్ ద రైట్ గ్లూటియల్ రీజియన్. సో వెనుక సీటు భాగంలో ఒక ముద్దలాగా ఒక ఏర్పడినప్పుడు అక్కడ సర్జరీ అనేది అక్కడ కండక్ట్ చేశారు, ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశారు అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇన్ 2015 ఏ ప్రొసీజర్ నోన్ యాజ్ వాస్కులర్ ఎంబోలిజేషన్ వాజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ద పేషెంట్. 2015లో ఒక ప్రొసీజర్ అనేది ఏది వాస్కులర్ ఎంబోలిజేషన్ వాజ్ పర్ఫార్మ్డ్. వాస్కులర్ ఎంబోలిజేషన్ అనే ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేసినారు, అంటే చేసిన సర్జరీ కింద చేసినారనమాట. హవెవర్ డ్యూరింగ్ ద సర్జరీ సమ్ అమౌంట్ ఆఫ్ గ్లూ స్లిప్డ్ ఇన్ టు ద మెయిన్ ఆర్టరీ ఆఫ్ ద రైట్ లెగ్. సర్జరీ అయితే చేసినారు, కానీ ఆ సర్జరీ చేయడానికి ఉపయోగించే ఒక గ్లూ అంటే ఇప్పుడు ఒక జిగురు లాంటి పదార్థం ఏదో కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ అనేది రైట్ లెగ్లో దమనులు సిరలను చదువుకుంటాం కదా, సో ఆ నరాల్లోకి రైట్ లెగ్ కుడి కాలు నరాల్లోకి ఆ గ్లూ అనేది ఇరుక్కుపోయిందంట. ద సబ్సిక్వెంట్లీ లెడ్ టు ద స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద రైట్ లెగ్ ఆఫ్ ద పేషెంట్. సో దీని కారణంగా రైట్ లెగ్లో రక్త ప్రసరణ అనేది ఆగిపోవడం జరిగింది అండ్ డెవలప్డ్ ఏ గ్యాంగ్రీన్. అక్కడ బ్లాకేజ్ ఏర్పడింది. అల్టిమేట్లీ ద పేషెంట్ వాజ్ షిఫ్టెడ్ టు గంగారాం హాస్పిటల్. చివరికి ఆ పేషెంట్ కొత్త హాస్పిటల్ గంగారాం హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది న్యూఢిల్లీలో. సిన్స్ ద కండిషన్ ఆఫ్ ద లెగ్ వర్సెన్డ్ ఇట్ హ్యాడ్ టు బి యాంప్యుటేటెడ్ టు ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. ఇంకా సిచ్యువేషన్ అనేది కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి యాంప్యుటేట్ అంటే తొలగించబడింది, కాలును కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా సివియర్ కండిషన్ అనేది మనకు రిట్రీవ్ చేయడానికి లేదా సివియర్ కండిషన్ని కాపాడడానికి ఆమె పూర్తి మిగతా హెల్త్ కండిషన్ కాపాడడానికి సో ఆమె యొక్క కుడి కాలు అనేది తీసేయటం అయితే జరిగింది. సిన్స్ ద కండిషన్ ఆఫ్ లివింగ్ పర్సన్ ఓకే షీ వాజ్ సబ్సిక్వెంట్లీ సర్టిఫైడ్ టు హ్యావ్ 90% ఆఫ్ డిసేబిలిటీ. సో దీనివల్ల కుడికాలు తీసేయటం వల్ల ఆమెకి 90% డిసేబిలిటీ అనేది సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇన్ 2017లో ద పేషెంట్ అలాంగ్ విత్ అవర్ ఫాదర్, ఆ పేషెంట్ ఎవరైతే 17 years పేషెంట్ ఉందో ఆ పేషెంట్ తర్వాత ఆమె ఫాదర్ ఇద్దరు కలిసి ఫైల్డ్ కన్జ్యూమర్ కంప్లైంట్ సీకింగ్ ఏ కంపెన్సేషన్ ఆఫ్ రూపీస్
ఓవర్ 20 crores ఫ్రమ్ ద హాస్పిటల్ అండ్ డాక్టర్. 20 కోట్లకు నష్టపరిహారం కింద, అంటే కాలు పోయినందుకు ఒక 90% డిసేబిలిటీ అయినందుకు కంపెన్సేషన్ కింద. సో ఇక్కడ 20 కోట్లు మెన్షన్ చేస్తూ ఆ హాస్పిటల్ మీద, ఆ సర్జన్ డాక్టర్ మీద, ఇద్దరి మీద కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ద కమిషన్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద ఎవిడెన్స్ అండ్ రికార్డ్, ఈ యొక్క కన్జ్యూమర్ కమిషన్ కోర్టు ఎగ్జామిన్ ద ఎవిడెన్స్ అండ్ రికార్డ్లో ఉన్న అప్పుడు అక్కడ సబ్మిట్ చేసిన రికార్డుని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫౌండ్ దట్ నెగ్లిజెంట్ రిజల్టెడ్ ఇన్ ద స్లిప్పేజ్ ఆఫ్ ఎన్-బ్యూటైల్ సైనోక్రిలేట్ గ్లూ ఎంటరింగ్ ఇన్ టు ద ఆర్టరీ ఆఫ్ రైట్ లెగ్. సో ఇక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ఎన్-బ్యూటైల్ సైనోక్రిలేట్ గ్లూ అనేది ఈ యొక్క ఆ రైట్ లెగ్ యొక్క ఆర్టరీలోకి వెళ్ళటం వల్లనే ఈ యొక్క బ్లడ్ స్టాపేజ్ అనేది జరిగింది. ఆ రక్త ప్రసరణ అనేది ఆగిపోవటం వల్లనే ఈ యొక్క యాంపుటేషన్ అంటే తొలగించబడింది, ఏదైతే రైట్ లెగ్ అనేది తొలగించడానికి కారణమైంది అనేది కనుక్కున్నారు. చూడండి, ఒక గడ్డ తయారైంది అని చెప్పి సర్జరీ చేయడానికి హాస్పిటల్కి వెళ్తే నెగ్లిజెన్సీ వల్ల ఏమైంది, ఈ యొక్క కుడికాలు తొలగించడం పూర్తిగా జరిగిపోయింది. ఇక్కడ చాలా 90% కూడా ఆమెకు డిసేబిలిటీ అయినట్టు ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ద కమిషన్ ఫౌండ్ దట్ నో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ వాస్ టేకెన్ ఫ్రమ్ పేషెంట్ రిగార్డింగ్ టు ద ఇన్హెరెంట్ రిస్క్ ఇన్ ద సర్జికల్ ప్రొసీజర్. సో సర్జికల్ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ ఆ తర్వాత ఇలా కేర్ తీసుకోవాలి, అలా కేర్ తీసుకోవాలని ఫర్దర్ ప్రొసీజర్ కూడా తెలియదు, చెప్పలేదు. సిన్స్ ద పేషెంట్ హ్యాడ్ టు ఆర్టరీ వెనస్ malformation AVM, the doctor had the duty to specifically inform her about the inherent risk rather than take a general consent in the stereotype format. జనరల్గా ఇది నోటికి వచ్చిన మామూలు మాటలు చెప్పే బదులు అసలు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మమ్మల్ని మళ్ళీ వితిన్ 1 వీక్లోనో 2 డేస్లోనో సంప్రదించాల్సింది, ఇవన్నీ కూడా డాక్టర్లకి తెలుస్తాయి, పేషెంట్లకి ఏం తెలుస్తాయి. ఆ గ్లూ అంటే ఏముంటుంది, ఆ గ్లూ ఎందుకు వాడతారు, సర్జరీ చేసేటప్పుడు ఏమేమి అవసరం అవుతాయి, సర్జరీ దానికోసం వాళ్ళకి పేషెంట్కి అయితే ఇవన్నీ తెలియదు కదా. స్పెసిఫికల్లీ అంటే పరీక్ష పూర్తి క్షుణ్ణంగా కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమైనా అయితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిందిగా పేషెంట్ని కాషియస్ ఇవ్వాల్సింది కూడా డాక్టర్ యొక్క విధులు, ఆ హాస్పిటల్ యొక్క విధులు. ద కమిషన్ కంప్రైజింగ్ సుభాష్ చంద్ర ప్రిసైడింగ్ మెంబర్ అండ్ జె రాజేంద్ర AVSM రిటైర్డ్ మెంబర్ ఆఫ్ అబ్జర్వ్ ద ఆర్డర్. కమిషన్లో ఎవరున్నారు, ఒక జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఎవరున్నారు, సుభాష్ చంద్ర అండ్ ప్రిసైడింగ్ మెంబర్ అండ్ జె రాజేంద్ర ఇద్దరు కలిసి ఇక్కడ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తూ ఈ యొక్క తీర్పు చెప్పడం అయితే జరిగింది. ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఇంక్యుబెంట్ అపాన్ ద ఓపీస్ టు స్పెసిఫికల్లీ రైజ్ దీస్ క్వైరీస్ విత్ ద పేషెంట్ కంప్లైనెంట్ అండ్ ద కేస్ షీట్ షుడ్ హ్యావ్ బీన్ made accordingly. So based on the determination of risk involved, the patient complainant ought to have been explained the degree of risk and then consent should have been obtained. Further, after obtaining such informed consent, adequate preparations also ought to have been made for the clinical procedure. Depending on the risk assessment, no such action as stated is placed on record. So ఏదైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ప్రొసీజర్ సర్జరీ చేసినా, ఒక జనరల్ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఆ ట్రీట్మెంటు పేషెంట్కు డాక్టర్లు హాస్పిటల్లో క్షుణ్ణంగా వివరించి కాంప్లికేషన్స్ ఇలా వస్తే ఇలా ఉంటుంది, ఇలా సర్జరీ చేసాము, సో మొత్తం ప్రతి ఒక్కటి కూడా రిస్క్ మనకు ఆ పేషెంట్కు చెప్పాల్సిన బాధ్యత అనేది డాక్టర్కే ఉంటుంది అనేది సత్యం. కాకపోతే ఆ ప్రొసీజర్ ఏంది కూడా పేషెంట్కి చెప్పినట్టు రికార్డులో లేదు అని చెప్పి కమిషన్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. It was in fact incumbent upon the medical professionals who possess the requisite knowledge to specifically elicit these details. ఎవరైతే మెడికల్ ప్రొఫెషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి, ఏమి ఉద్భవిస్తాయి, ఏమి ప్రాబ్లమ్స్ వస్తుంది, ఏం చేస్తే ఎలా వస్తాయి, ఎలా చేస్తే ఎలా ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మెడికల్ ప్రొఫెషనల్స్కే తెలుసు. విచ్ హ్యాస్ నాట్ బీన్ డన్. ఇక్కడ ఆ యొక్క స్పెసిఫికేషన్ అనేది, ఆ యొక్క జాగ్రత్తలు అనేవి చెప్పలేదు అనేది ఇక్కడ నిర్ధారించబడింది. Therefore, consent obtained in the present case, the assertions made by the OPs in defense are limited consequence. If the surgery entitled high risk as asserted by OPs, it was even more imperative for the OPs to elicit the necessary response with the specific questions with respect to the medical history and associated conditions of patient to determine high risk potential and take necessary preventive measures as well as effective measures to deal with the situation of handling such subsequent conditions. This was not done and after the slippage of the chemical glue into the artery and blood flow was blocked, the patient had to be urgently shifted to Gangaram Hospital in New Delhi in
వెరీ క్రిటికల్ కండిషన్స్ వేర్ హర్ లెగ్ వాజ్ ఆంపిటేటెడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు చెప్పకపోగా, ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినట్టు కోర్టు దృష్టిలోకి రాకపోగా, సో ఆమె పూర్తిగా ఇంకా తగ్గుతుందిలే, ఇప్పుడు సర్జరీ జరిగింది కదా దీనివల్లే నొప్పి ఉంది అనుకొని ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉంచుకొని గ్లూ పోవటం వల్ల, బ్లడ్ బ్లాకేజ్ అవ్వటం వల్ల ఇంకా సిచ్యువేషన్ వర్స్గా తయారైపోయి చివరికి సాధ్యం కాకపోగా ఆమెకు ఇంకా వెంటనే హాస్పిటల్ మార్చి గంగారాం హాస్పిటల్కు, ఢిల్లీలో ఉన్న గంగారాం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తప్పని పరిస్థితిలో కాలును తొలగించడం అనేది చేసినారంట. సో ఇక్కడ NCDRC referred to a Supreme Court precedents such as a Neeraj Sood and another versus Jaswinder Singh and another 24 live law. సో ఇక్కడ ఒక సైటేషన్స్ కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కన్జ్యూమర్ కమిషన్ ఏదైతే ఉందో, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రియాడ్రెసల్ కమిషన్ ఏదైతే ఉందో, ఒక సుప్రీం కోర్టు చెప్పిన జడ్జిమెంట్ కూడా ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక కేసులో ఇలా ఇచ్చారు, ఈ కేసు కూడా ఒక సైటేషన్ వర్తిస్తుంది అని చెప్పి ఈ యొక్క సైటేషన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. The commission found that negligence in performing the AVM surgery, ఈ యొక్క కన్జ్యూమర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కన్జ్యూమర్ ఇక్కడ ఆ జడ్జిమెంట్లో ఇచ్చే భాగంగా ఈ కేసులో భాగంగానే నెగ్లిజెన్స్ అనేది డాక్టర్ వల్ల, హాస్పిటల్ వల్ల జరిగింది అని చెప్పి నిర్ధారించడం జరిగింది సర్జరీ చేసేటప్పుడు. సో ఇక్కడ ద అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆంపిటేషన్ ఆఫ్ అవర్ లెగ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ severely impacting the patient's self-esteem, employability as well as living her life with dignity. సో ఈ యొక్క వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఈ డాక్టర్ యొక్క ఆ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క పేషెంట్ యొక్క ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆమెకు నార్మల్ డిగ్నిఫైడ్గా జీవించే లైఫ్ని కూడా కాలేకపోవడం వల్ల ఎన్ని కాన్సిక్వెన్స్ వస్తాయి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మిగతాయి కూడా ఆమెకు గౌరవ మర్యాదలకు కావచ్చు, సెల్ఫ్ లివింగ్ సిస్టమ్ డిగ్నిటీకి కావచ్చు, లేదు అని అంటే ఆమెకు ఎంప్లాయ్మెంట్ కూడా దెబ్బతినే అవకాశం అయితే ఇక్కడ ఏర్పడింది. The patient who suffered the consequences is a girl child and thus the implications are even more profound, the NCDRC said. సో ఇక్కడ ఒక అమ్మాయి కాబట్టి, అది కూడా 17 years అమ్మాయి కాబట్టి ఆమెకు కాలు పోవటం వల్ల పెళ్ళయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి, ఇంకా కాన్సిక్వెన్సెస్ అనేది ఆమె జీవితంలో ఎక్కువగా బాధపడాల్సిన అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నొక్కి చెప్పింది NCDRC. The NCDRC also considered that patient spent 2 lakhs towards the surgery itself and rupees 7,25,000 prosthetic leg which needs regular replacement. సో ఇక్కడ ఈ యొక్క కాన్సిక్వెన్సెసే కాకుండా ఆ పేషెంట్ 2 లక్షలు సర్జరీ చేయడానికి హాస్పిటల్కి 2 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది. అలాగే సో ఇప్పుడు ఆ ప్రోస్థెటిక్ అంటే ఇంకొక ప్రోస్థెటిక్ లెగ్, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకోవడానికి 7,25,000 రూపాయలు కూడా ఎక్స్ట్రాగా ఖర్చు అయింది ఒక సర్జరీ యొక్క నిర్లక్ష్యం వల్ల అని ఇక్కడ కన్జ్యూమర్ రీఅడ్రసల్ అయితే మనకు జడ్జిమెంట్ చెప్తుంది. చాలామంది ఏం చేస్తారు అనంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ని చూస్తేనే భయపడతారు, హాస్పిటల్ పేరు చూస్తేనే భయపడతారు. సో అక్కడ హాస్పిటల్ వల్ల నిర్లక్ష్యం జరిగినా, డాక్టర్ వల్ల నిర్లక్ష్యం జరిగినా, సో మన హెల్తే ఇలా ఉందేమో, మనం జాగ్రత్తలు తీసుకోలేదేమో అని చెప్పి చాలామంది బాధపడుతూ కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. అలాంటివి కాకుండా మీకు డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల, ఒకవేళ మనకు మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మెడికల్ నెగ్లిజెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి నేర్చుకొని వస్తారు కాబట్టి మెడికల్ ఏదైనా తప్పు జరిగితే, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తప్పు జరిగితే మీరు డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ని సంప్రదించి ఈ యొక్క మెడికల్ నెగ్లిజెన్స్ కింద మీరు గుర్తించినట్లయితే మీ యొక్క డాక్టర్ మీద కావచ్చు, ఆ యొక్క హాస్పిటల్ మీద కావచ్చు, మీకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సింపుల్గా ఒక అప్లికేషన్ తయారు చేసి కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేయండి. మీ యొక్క దగ్గరలో ఉన్న ఒక మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని డెఫినెట్గా మీకు ఈ వీళ్ళకి జరిగినట్టుగా మీకు న్యాయం, అంటే సేమ్ ఇలాగ 75 లక్షల కంపెన్సేషన్ ఇవ్వటం అనేది కాకుండా మీకు అన్యాయం యొక్క సైజుని బట్టి, మీ యొక్క అన్యాయం యొక్క క్వాలిటీని బట్టి మీకు కూడా కంపెన్సేషన్ రావటమా, ఇంకొక రకంగా న్యాయం జరగటం అనేది జరుగుతుంది. చాలామందికి ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం యొక్క చట్టాలు తెలియదు, మీ యొక్క రైట్స్ మీకు తెలియదు. సో ఇలాగా ఈ జడ్జిమెంట్స్ కూడా మనం చెప్పేది దేనికోసం అనంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఒక అప్లికేషన్ ఫైల్ చేయడం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ, సో ఇలాంటి మనం జడ్జిమెంట్లు, మంచి మంచి జడ్జిమెంట్ల గురించి, మంచి మంచి కోర్ట్ ఆర్డర్స్ గురించి అయితే చెప్పుకోవటం జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో మీరు ఇక్కడ రాయొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో. వన్స్ అగైన్ మీరు కీప్ అప్డేట్స్.
సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరిన్ని కొత్త కొత్త జడ్జిమెంట్స్ కోసం, మంచి మంచి విషయాలు, లీగల్ విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నమస్తే, నమస్కారం.